ఉండాలా, సెక్షన్లు ఏ విధంగా ఉండాలా, మ్యాజిస్ట్రేట్లు ఏ విధంగా నడుచుకోవాలి అన్ని కూడా చెప్పి ఉండేవాడేమో పాపం. మీరు మామూలుగా మీ రాజ్యం, మీ ప్రభుత్వం, మీ పరిపాలన నడుస్తుందని చెప్పి అనుకుంటున్నారా? ప్రభుత్వాలు మారవా? ఏ ప్రభుత్వం శాశ్వతం కాదనేటువంటి విషయం మీకు తెలియదా? 2024 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా, 2024 తర్వాత ఈ కూటమి పాలన లేదా, 2029 తర్వాత మరలా ఈ కూటమి పాలన కొనసాగుతుందని మీకు ఏమైనా గ్యారంటీ ఉందా? ఈ రోజు చూసేటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ప్రజలు అయ్యో తప్పు చేశాం, ఎప్పుడు అవకాశం వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఆలోచన స్పష్టంగా సంవత్సరం రోజుల్లోనే బయటపడింది. కాబట్టి అటువంటి నేపథ్యంలో నేను చెబుతున్నా, మీరు చేసేటువంటి ఈ పనులు అనేటువంటివి అన్నీ కూడా రేపు దాదాపుగా శాపాల్లాగా పరిణమిస్తాయి, మీ వెంటాడతాయి. కాబట్టి వీటిలో ఎక్కడా కూడా అటువంటి పనులు చేయొద్దు అని చెప్పి చెబుతున్నాం. దానికి సంబంధించి దాదాపుగా ఈరోజు ₹1,00,00,000 స్కామ్ జరిగింది. లెక్కల ప్రకారం చూస్తే 800 కోట్ల రూపాయల మనీ స్కామ్ అని చెప్తున్నారు. ఆ సుబానీ మనీ స్కామ్ అనేటువంటిది 800 కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి స్కామ్ అని చెప్తున్నారు. అటువంటి మనీ స్కామ్ జరిగితే దాని గురించి మాట్లాడకూడదా? మాట్లాడితే ఎమ్మెల్యే ఉంటాడు కాబట్టి మాట్లాడతాడు కాబట్టి మేము కేసు కడితే ఎమ్మెల్యే ఉండడు అని చెప్పిన ఆలోచన ఎన్ని రోజులు ఆపుతారు? మీరు ఎన్ని రోజులు ఆపుతారు? 15 రోజులు ఆపుతారా? కోర్టు దగ్గర నుంచి బెయిల్ వచ్చిన దాకా ఆపుతారా? ఆ తర్వాత మరలా ఎమ్మెల్యే గారు ఇక్కడికి రారా? ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తే మరలా దాని మీద మాట్లాడరా? ఈ రోజుతేనే ఒక నెల రోజులు దోచుకుంటారు. ఆయన లేనప్పుడు మీరు దోచుకుంటారు, లేదా ఆయన లేనప్పుడు మీరు మాట్లాడేటువంటి వాళ్ళు, మిమ్మల్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉండకపోవచ్చు. మేము అందరం లేమా? మీరు చేసినటువంటి తప్పులు మేము గుర్తు చేయమా? కాబట్టి ఇవన్నీ కూడా సరైనటువంటిది కాదు. ఎక్కడైతే మామూలుగా దీనికి సంబంధించినటువంటి దగ్గర పొరపాటు జరిగిందో, ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందనేటువంటి ఆలోచన చేశారో, ఆ ఇల్లీగల్ మైనింగ్ జరిగిన దగ్గర ఒక మనుషులను పంపించి ఎంతవరకు ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందనేది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి పంపించాడు. దాని మీద దొంగ కేసులు పెట్టడం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం ఏదైతే ఉందో దాని మీద ఎప్పటికే దృష్టి పెట్టింది. ఇది అక్రమ కేసు, ఎక్కడ ఆధారాలు, దానికోసం పాపం ఒక కత్తి తీసుకొచ్చి ఆ కత్తిని తీసుకొచ్చి చూపించే రకరకాలైనటువంటి ఎంత దౌర్భాగ్యం అంటే ఈ పరిపాలన. చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, ఏమని చెప్తాడు చంద్రబాబు నాయుడు? నన్ను 95 సిబిఎన్ అంటాడు. ఇప్పుడు కాదు, మీరు నన్ను పాత సిబిఎన్ అంటే, పాత సిబిఎన్ అంటే ఎవరు? రామారావుకు వెన్నుపోటు పొడిచిన సిబిఎన్. పాత సిబిఎన్ చూస్తారు మీరు, ఇప్పుడు కాదు అంటే అనుభవం ఉండేటువంటి సిబిఎన్ చూస్తారని ఓట్లేశారు. మీరు నన్ను అనుభవం చేసినట్టు సిబిఎన్ కాదు, వెన్నుపోటు పొడిచినటువంటి సిబిఎన్ 95 సిబిఎన్ పదే చెప్తున్నాను, మీరు గుర్తుంచుకోండి. మీరు అందరూ నన్ను 95లో 95 సిబిఎన్ నేను అంటున్నాను. 95 సిబిఎన్ అంటే వెనకపై రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి సిబిఎన్. అది నా పరిస్థితి అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా చేయకూడనటువంటి తప్పులు. రేపు భవిష్యత్తులో ఎందుకు చెప్తున్నామంటే, ఎవరి చేతిలో ఉండరు. నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు అడుగుతున్నారు, ఏమయ్యా మనం ఉన్నప్పుడు ఈ విధంగా చేసామో చూడండి ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తున్నారు అని చెప్పాను. కాబట్టి తప్పనిసరిగా మీరేటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి వ్యక్తులు మీరు శాసనసభ్యులుగా, ఎటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎంపిక చేసుకున్నారు, ఆ ప్రభుత్వం మీకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం, అక్రమ కేసులను పాల్పడడం తప్ప ప్రజలకు ఎక్కడన్నా న్యాయం జరిగిందా? ప్రసన్న కుమార్ ఇంటి మీద దాడి చేస్తే ఒక వ్యక్తిగా ఉండేటువంటి వాడు ఊర్లో నడి బజార్లో ఇంటికి వెళ్లి దాడి చేస్తే ఆ వ్యక్తుల పేర్లు నేను కనుక్కోలేకపోతున్నానంటే అంత సిగ్గుమాలనేటువంటి పైన ఇంకేదన్నా ఉంటుందా? అటువంటి సిగ్గుమాలినటువంటి పోలీసు వ్యవస్థ ఈరోజు ప్రజల మాన ప్రాణాలకు ఎటువంటి రక్షణ కల్పించగలుగుతుంది? ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తే, పగల కొడితే, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ నానా ఇబ్బందులు పెడితే, కనీసం ఎవడు దాడి చేశారనేది పక్కన పోలీసు వెహికల్స్ పెట్టుకుని ఉంటే మీరు ఎవరు దాడి చేశారనేటువంటిది మేము పట్టుకోలేకపోయామంటే అంత అసమర్థులైనటువంటి వ్యక్తులు మా మీద కేసులు పెట్టడానికి మాత్రం ఎక్కడ లేనటువంటి సమర్థత, ఎక్కడ లేనటువంటి ఉత్సాహం. మీ ఉత్సాహం ఉరకలు వేస్తా ఉంది పాపం ఒక్కొక్కడికి. ఎవరు ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమందిని పట్టుకొచ్చారు, ఎంతమందిని ఇబ్బందులు పెట్టారంటే మీకు అంత ప్రమోషన్. ఇంకొక నెక్స్ట్ దానికి మంచి సెక్షన్కి పోతాడు. మంచిది కాదు. కాబట్టి ఈ రోజుతో ఎవడు గడిచి బతకడు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద పోరాడాలనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి నిన్నటి వరకు నాకు ఇక్కడికి రావడానికి కొన్ని నిషేధ ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి నేను రాలేకపోయా. నిన్న కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఈరోజు వెంటనే వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఈరోజు మా నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి అన్ని విధాలు అండగా ఉంటాం, ధైర్యాన్ని కల్పించండి అని చెప్పాడు.